అయినా ఆ శ్రీ మహాలక్ష్మి వాళ్ళ కింద పడేసారే మీకు వీధి వీధి పెడితే ఇండియా ప్రెసిడెంట్ అవుతాము మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. అది తీసేయండి. అవునండి అసలు చేసేటప్పుడు ఆలోచించింది దేవారు. అందుకే దొంగలేవు పరిగెత్తలేవు నీకు అన్నీ కావాలి. ఇవే కింద దారిపోయేటప్పుడు పట్టుకోవాలి. వంగి తీసిల్లా అవన్నీ కాదు నువ్వు ఎలా తీసినా మా ఇంట్లో పట్టుకోసం తినండి తినండి ఆ సొమ్మె తినండి మీకు అసలు ఇబ్బంది లేదు తినండి. దానికి ఇంత మిర్చిపాట నా కోసమే నా ముస్తాబు ఆ భవానీ చక్రం పంతుల కోసమేగా. పళ్ళు రాలిపోతాయి. అమ్మ కదిలియా నా సెట్ పడికిరావు మై సెట్ అయితే మీ అమ్మ కరెక్ట్ గా సెట్ కానీ ఏది కోక ఏం కోక కొర్నాటి కోక ఏం కోక కొర్నాటి కోక బావా ఏది నా ఏసీ లంగా ఉండగా నువ్వు తెస్తా నా ఏసీ లంగా ఏం లంగా ఏసీ లంగా చిత్ర నీతో నేనేం చెప్పాలా ఏం చెప్పావు మందుల కోసం తిరుగుతున్నామని మయ్య సాగు ఎలా ఉంది మీ నాన్నగారి వాడు వందలా ఉంది. సావండి సాగు కాదు బతుకండి బతుకు కాదు సత్యన సత్యన సంతోషంగా లాభాలు కావడం బతికాడి బతికాడి ఆశలు దుఃఖాన్ని ఎక్కి రావడం ఏ సంగతి తేల్చనండి. ఇప్పుడు పర్వాలేదండి తమ దయ వల్ల తమ అమ్మగారి దయ వల్ల నేను నుంచి మా అయ్యకే ఆవేశం తగ్గి గురకెక్కువైంది. మీ నాన్నగారికి బాగాలేదు నవ్వుతూ ఊరంతా తిరుగుతున్నారేంటి తాళం చేతికి వస్తుంది తాళం కోసమా అక్క అంతా ఉట్టిది. అమ్మ నేను గుడికి వెళ్ళానా మనమ్మ వీళ్ళనానా గుడి వెనకాల పోయి గుసా 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 ఓడే గుసగుసలే ఏంటండి అదిగానండి మయ్యకి కొద్దిగా హుషారుగా ఉంటే గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తాను అన్నాడు. నేను సరేనమ్మా మయ్య గుడి దగ్గరికి వెళ్ళి మెమ్మంట గుడి అనుకున్నంట. ఏం పూజ చేస్తున్నా పూలు కోసం ఉంటా మాకు ఏమి తెలుసు మయ్యను చూసి మెమ్మంట అందంట. ఈ మయ్య సత్యం అనుకున్నాడా గబగబా వెళ్ళి గుసా 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 ఈ గుసగుసలో ఏం జరిగిందో మేమేం చేసిందో మయ్య అంట బిళ్ళ బిడ్డగా ఎరగదీసుకుని పడ్డాడంటండి. గారి కబుర్లు చేసి సుబ్బారావు నీ పని అయిపోయింది తీసుకోరా అన్నట్టు సంతోషంగా తీసుకెళ్ళి పెద్దారు మీద ఆసుపత్రిలో చేర్పించా. ఇంకా అది ఏళ్ళ ఉదయం చేర్చేటప్పుడు పైలేరియా అన్నారు, మధ్యాహ్నం వచ్చేటప్పుడు మలేరియా అన్నారు. ఇప్పుడు చెప్పారు అసలు విషయం మలేరియంట భగవంతుడి దయ వల్ల గణేష్ చెప్పేవారంట. అందుకే కదా ఇంత గాడి పోను గాడి సభలో చెడే నేనే కదా అది కాదండి. రోజు నేను రావటమా నా వెనకాల మెమరావు ఇక నేను బాగుంటుంది. నీకేమర్థమైతే సొమ్ము బాగుంటుందో నాకు అర్థమైంది. నీకేమర్థమైంది కదా అది కాదండి. ఏమండి ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాను నా సొమ్ము ఎంత తిన్నారు ఆలోచించండి ధర్మం ఆలోచించండి. ఎవరిదైనా సొమ్మే ఎవరిదైనా వ్యవహారమే. ఇప్పుడు నేను ఏమైనా చేశారా నాకేమైనా తగ్గిందా ఏమండి ఈ రోజు మాత్రం ఊరకు పంపించమా నన్ను ఏదో ఒకటి చేసి పంపించ. అది కాదు నువ్వేం పిల్లలు పెట్టుకొని బావా నువ్వేగా నాకేమన్నా చేస్తావా నాకేమన్నా చేస్తావా అని అంటే నువ్వు చేస్తావని నువ్వు చేసేది కాదు కాదా నీ వల్ల డబ్బులు ఇచ్చే ఏ వ్యాపారం లేదు కదా వ్యవహారం అసలు వ్యాపారం అంటే అసలు ఎందుకు వాడేవారు ఇవ్వండి అనుకుంటారా ఇదిగో తిరుగు బతుకు తినవే నీకేం పర్లేదు మంచివేనా మంచివేనా ఏంటండి వేరే కట్టల కట్టలు మోపుడు మోపుడు ఇదిగో తినండి పో తినుకో నీకు ఇబ్బంది లేదు కొద్దిగా ఏదైనా ఓడ అట్టంటే కబురు చేయి 10 మంది పనులు పంపిస్తా పని చేస్తా. మొత్తం కట్టల కట్టల సొమ్మండి మన ఇంట్లో అది కాదండి ఏమని ఏమనుకోవాలండి
నన్ను ఏదో ఒకటి చేసుకోండి. ఏం చేయమంటారండి? ఊరకు మాత్రం పంపించు. సరే, ఏం చేయాలో మీరు చెప్పండి, నేను చేస్తాను. అంత దూరం ఎవరో వెళ్తే ఈ ఎవరు దాకా వచ్చేవాడు. ఏం మీకేం తెలియదా? మనకేం తెలుసండి? మరి నాకు ఏం తెలియదు, నేను చేయండి. తేడా పడిందిగా. నీళ్ళు తిరిగి నాలుగు భయమైందట. అందుకే మా అమ్మని మీరు మొదలు పెట్టండి, నేను మొదలు పెడతా. 5 రోజులు 5 చేసి నీ విషయం ఏదైనా పూర్తిగా పరిష్కారం కావాలంటే నువ్వు పైన ఉంటానన్నాడు. ఆయన ఏదో తెలియక చెప్పాడు, కానీ నా మాట విని మీరు కిందే ఉండాలి. కుదరలేండి, ఎంత సొమ్ము పోయిన తర్వాత కుదరలేండి. పైన ఏంటో తెలుసా? శంకుని గంట చింతలు జన్మ అంటే మందే జన్మ, లవ్ అంటే మందే లవ్. అవును, మీ అమ్మ మధ్య మధ్యలో తలుపు తీస్తారా? ఉత్తరం ఎత్తమంటారా? వ్యాపారస్తులకు రాదు, వచ్చే ఊరకపోదు. ఆచార్య గారి తొలి గడపాలు పెట్టి ఎవరైనా కాల్చి గిలకల కానికి దాకా లెక్క పెట్టడానికి వీలు లేకుండా వాతలు పెట్టి సముద్రం ఏమనుకుందో ఏమో, చెవులో ఎండిని వచ్చి సముద్రం ఎవరు తెలియదేమో. చింతలు నేనే 2 సినిమా టికెట్లు తెచ్చా, ఇద్దరు సినిమాకి వెళ్దాం. నువ్వేమో సినిమా చూస్తుండు, నేనేమో నిన్ను చూస్తా ఉంటా. లవ్ అంటే మందే లవ్, జన్మ అంటే మందే జన్మ. చిత్ర అమ్మకాలకు కాదు సుఖం తక్కువ సాంగే కోవిడ్ పోకుండా పట్టుకు అమ్మ చిత్ర సుబ్బారావు పైకి పై పైన పడుతున్నాడు. సోడాలు పట్ల గ్యాస్ తక్కువ, గోలి ఎక్కువ. నీరు తప్పనే నీకు ఎప్పుడు గోలి ఎక్కువేగా. ఎవరిని బాబు తిడుతున్నా? నేనెవరు తిట్టాను? ఇప్పుడేగా నీ దుప్పదేగా. అదే బాకీ వాళ్ళని తిట్టారే. బాకీ వాళ్ళని మా ఇంటి ఒకటి తిడతారా? బాకీ వాళ్ళని తిట్టారు కదా, మీటింగ్ పెట్టి తిడతారే. సరే కానీ మీరు మా ఇంటిలో చెత్తకాలం ఏమైందిగా సుమారు 2 ఏళ్ళు. నేను వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, మీకు గుర్తుందా అని. నీ మాట కోసం మా పేటలో నా ఓట అంతా అన్నా, ఇంకా నీ మాట దేవరా? అదే నేను ఆ మాట ఇచ్చారు బాబు. ఎవరు నచ్చి నా పొద్దున రాసుకున్నారే. అదేం కాదు, లతప్ప నీకేం పర్వాలేదు. నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చి పోయావు? నీ కోరిక నేను తీరుస్తానన్నా. నీ కోరిక ఏం తీరుస్తానన్నా? నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, కొండ ఎక్కడా, కొండ ఎక్కడా? కుర్చీ పుట్టే కులసగా వచ్చా కానీ నిన్ను ముట్టుకొని బస్సు అవుతారా? అది కాదులే బాబు, చలికాలం ఒంటరిగా పండుకోలేకపోతున్నాను. పనుకోలేవు. ఏం చేద్దాం, వయసు అట్టండి, ఒక్కదాన్ని పడుకోలేవు. మన కొట్లో 3 గుమస్తాలు ఉన్నారు, ఒక్కొక్కడికి 2 రోజులు డ్యూటీ చేస్తారు. 3 రోజులు అరవత్తిగా 7వ రోజు కోట్ కావాలని పంపిస్తారేమో. గురకాలు కుదురుతాను పంపిస్తావు నాయన సుబ్బారావు గారు. సుబ్బారావు ఎత్తేసింది మొన్న. ఎత్తేసానా సుబ్బారావు? అప్పుడే దించావే. దించానా